హలో అండి, వేడి వేడి వడకర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మధ్య పునుగుల పులుసు అని పెట్టాను, గోదావరి వారి స్పెషల్. అది వేరే ఇది వేరే, చూడడానికి అలాగే అనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే వడకర్రీ చేసుకుందాం, అది ఎలాగో చూద్దామా. దీనికి కావలసిన పదార్థాలు అన్నమాట. ముందుగా ఇవన్నీ తరిగి ఉంచుకోవాలి. టమోటాలు ఒక 4 వేసుకున్నానండి. క్వాంటిటీని బట్టి మనం ఎంతైతే చేసుకోగలమో అంత వేసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ అండి. తర్వాత వడపప్పు వచ్చి 1 కప్పుతో చేస్తున్నాను నేను. 1 కప్పు ఫస్ట్ ముందుగా నానబెట్టుకోవాలి. కనీసం అంటే ఒక 3 అవర్స్ నానబెట్టుకోండి. బాగా నానితే బాగా రుబ్బేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది కదా, అందుకని. తర్వాత మిక్సీలో సోంపు 1 స్పూన్ సోంపు వేసుకోండి. అందులో మన రుచికి సరిపడా అంటే ఆ పిండికి తగినంత సాల్ట్ కలుపుకొని అందులోనే మనం ఆ పప్పుకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక ఇది చిన్నగా వేసుకోవాలండి. మన వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, ఆ సైజులో వేసుకోవాలి. మామూలుగా పకోడాలాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చిన్నగా వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కాల్చుకొని, అంటే మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు, అలానే మరీ తక్కువగా కూడా కాకుండా కాస్త రంగు తిరిగాయంటే మన ఈ కలర్లో రంగు వస్తాయి కదండి, కొద్దిగా గోల్డ్ కలర్లో, ఆ విధంగా వచ్చినప్పుడు తీసేయాలన్నమాట. తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇది వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే వంట అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట చిన్నగా. ఈ రంగులో వస్తే సరిపోతాయండి, ఎక్కువ మరి మగ్గాల్సిన అవసరం ఏం లేదు, అంతేనండి. తర్వాత చూడండి చిన్నగా అదే పెనంలో పక్కకి ఆయిల్ అంతా తీసేసి ఆ పెనంలోనే కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సోంపు 2 కలిపి ఒకేసారి వేసేసాను, అందుకని తెలియడం లేదు, జీలకర్రలాగే అనుకోవద్దండి. దాంట్లో సోంపు కూడా కొద్దిగా వేసాను అన్నమాట, లైట్గా. అలాగే వడపప్పు, తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. అవి కాస్త వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గనిచ్చి అందులోనే కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోనే బాగా మగ్గనివ్వాలి కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని. తర్వాత అది కాస్త మగ్గాక అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు. అంటే కారం అంటే నేను అందులోనే ధనియాల పొడి, మిరప్పొడి 2 మిక్స్ చేసుకుంటానండి, అందువల్ల వేస్తాను. ఇది వచ్చేసి గరం మసాలా అన్నమాట. వేసుకొని కాసేపు అటు ఆయిల్లో కలిసేదాకా కలుపుకొని తర్వాత మనం టమోటాలు వేసుకోవాలన్నమాట. ఈ టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయి మెత్తబడిపోయిన తర్వాత మన క్వాంటిటీ తగినట్టు వేసుకోవాలి వాటర్. అంటే ఈ వాటర్ మరీ తక్కువ వేసుకుంటే కూడా మరీ గట్టిగా అయిపోతుందండి, ఎందుకంటే ఇవి వేసుకున్నాం కదా ఈ పప్పుతో, ఈ విధంగా వంటలో ఇవి బాగా పీల్చుకుంటాయి అన్నమాట ఆ వాటర్ని. కాబట్టి మరీ ఎక్కువ కాకుండా మీకు గ్రేవీ కాస్త కావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ పెంచుకోండి. లేదు మనం గట్టిగా అలాగే ముద్దగా కలుపుకొని అన్నంలో కూడా తినేయచ్చు అనుకున్నప్పుడు కాస్త తగ్గించుకోండి వాటర్, అంతేనండి, ఇంకేం లేదు. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా ఈజీ అన్నమాట. మనం ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టుకునేసామంటే ఈ వడపప్పుని, కూర అయితే మరి కష్టమేం కాదండి, ఈజీగా చేసుకునేయచ్చు. రైస్ లేక బాగుంటుంది, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుందండి. అంతే అండి, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.